2021 మన రామాలయంలో వైభవంగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే భక్తులకి ఎండ కొంచెం గట్టిగా ఉంటుంది. ఈసారి మనం పందిరి మెయిన్ రోడ్ మీద కూడా వేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కొంచెం రోడ్ దాకా వెళ్ళిపోయింది ప్రతిదైనా. వాటికి కావాల్సిన మంచినీటి సరఫరా, కళ్యాణం చూడటానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం చూసి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగటానికి కావాల్సినవి షేడ్ కానీ, కింద కార్పెట్ కానీ ఇవన్నీ కూడా వేస్తున్నాము. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, దత్తత దేవాలయము. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు ఉగాదితో మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పెండ్లి రాట వేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలన్నీ ప్రారంభింపబడినాయి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెను చేయడం జరిగినది. అటు తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. తదుపరి 10 గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పందిరి యందు స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ఈ కళ్యాణంకి ఎవరైనా సరే భక్తులు పాల్గొనదలిచిన వారు అభిషేకములకు 516 రూపాయలు, అదేవిధంగా కళ్యాణములకు 1116 చెల్లించి స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యంలో పాల్గొనవచ్చును. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూరెన్స్ను కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు టోటల్ లెంగ్త్ వేయడం జరుగుతుందండి. దానికి వేసవకాలం సందర్భంగా పైన షేడ్స్ కూడా వేస్తున్నాం. ప్రతి భక్తులకి డ్రింకింగ్ వాటర్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామండి. సుమారు 5,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు దేవస్థానం నుంచి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు సాయంకాలం ఏర్పాటు జరుగుతుందండి. ఇంకా భక్తులకు దాతల దగ్గర నుంచి ఏమైనా సరే డొనేషన్స్ వస్తే ఆ డొనేషన్స్ను కూడా రకరకాల రూపంలో కూడా దేవస్థానాలు స్వీకరించి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.